నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం. ఈ సబ్జెక్ట్కి సంబంధించి మీరు నేను అంటే ట్రావెల్ అయ్యేటప్పుడు చాలా చూసాం. అంటే పాత సబ్జెక్ట్ని మళ్ళీ నెమరేసుకున్నాము, కొత్త ఇంకా 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 చెప్తూ వస్తున్నారు. నంబర్స్ మీద మీరు మాట్లాడి చాలా రోజులైంది. అంటే ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ మనీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం వెళ్ళేటప్పుడు ఇందులో నంబర్స్కి సంబంధించి ఎలా చెప్తారు? ఇప్పుడు మళ్ళీ న్యూమరాలజీ చెప్పాలి ఇప్పటికి. మళ్ళీ అటువైపు కొద్దిగా ప్రయాణం చేద్దామంటారా? తప్పదంటారా? తప్పదు సార్, అంటే చాలా రోజులైంది కదా, ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. 222 అన్నాము. ఈ రెండు సంఖ్య ఏదైతుందో మనకు చంద్రుడు అధిపతి అంటే ఇది చంద్రుడు అనేవాడు మనకు మనస్సు కారకుడు. అప్పుడు మన సబ్జెక్ట్లో కూడా మనకు చంద్రుడు చాలా ఉపయోగపడతాడు. ఎందుకంటే మన మనసు ద్వారానే ఏదైనా మనము ఆలోచనలు కానీ అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ రెండు సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. చాలా సున్నిత హృదయాలు ఉంటారు ఈ రెండు సంఖ్యలో పుట్టిన వాళ్ళు. కానీ ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏదాన్ని కూడా తట్టుకోలేరు. అంటే ఒక హార్డ్గా ఒక పదం అన్నా కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది కలిగించే ఏదైనా కానీ చాలా బాధపడిపోతారు, కుమిలిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క రెండు సంఖ్యలో పుట్టిన వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. కానీ వీళ్ళు చాలా అందగాళ్ళు. ఎస్, ఎందుకంటే చంద్రుడు చాలా అందగాడు. మీకు తెలీదు, చంద్రుడు చాలా అందగాడు. మన్మధుడు కంటే కూడా అందగాడు చంద్రగాడు. ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం తెలుపు కలర్లోనే ఉంటారు. అలాగే చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, చాలా సున్నిత మనస్తత్తులయ్యి అందరిని ఆకర్షించే విధంగా ఉంటారు. ఇక ఈ రెండు అన్నాం కాబట్టి టోటల్ చేస్తే మనకు 6 వస్తుంది. 6 సంఖ్యకు అధిపతి శుక్రుడు అండి. శుక్రుడు అంటే ఇక అన్ని సుఖాలను అనుభవించేవాడు. ఈ 6 సంఖ్యలో పుట్టిన వాళ్ళు కూడా చాలా సుఖాలను అనుభవిస్తూ చాలా లగ్జరీగా లైఫ్ని గడుపుతూ వాళ్ళు ఎలా ఉంటారంటే మంచి హైట్, కలరు, రంగు మంచి ఎలా అంటే ఎవరినైనా ఆకర్షించగలుగుతారు వాళ్ళు. దీంట్లో మంచి ఎలా ఉంటారంటే సినీ యాక్టర్స్ వాళ్ళు, లేదంటే మిలిటరీలో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు, మంచి హైట్, మంచి కావాల్సినంత హైట్, దానికి తగ్గ పర్సనాలిటీ. కొందరు హైట్ ఉంటారు, సన్నగా ఉంటారు. వీళ్ళు అలా కాదు, హైట్ తగ్గట్టు పర్సనాలిటీ ఉంటారు. అలాగే రొమాంటిక్గా ఉంటారు వీళ్ళు. శుక్రుడు కదా, సుఖాల కారకుడు శుక్రుడు కాబట్టి చాలా రొమాంటిక్గా ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా ఆకర్షిస్తారు. అందరూ వాళ్ళని పొందాలనే ఒక కోరికతో ఉంటారు. అంత మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. దాంతోపాటు డబ్బు సంపద ఐశ్వర్యం కూడా బాగా సంపాదిస్తారు. ఒక సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఈ రెండు అనే సంఖ్య మొత్తం టోటల్ చేస్తే 6 తీసుకున్నప్పుడు న్యూ ఇయర్ శుక్రుడు అధిపతి దీనికి. ఇక మళ్ళీ దాంతోపాటు ఏంటంటే వీళ్ళు కమెంటింగ్ కూడా బాగుంటుంది. వీళ్ళకి కమెంటింగ్ బాగుంటుంది. సామాన్యంగా వీళ్ళు ఎవరు చేయి కింద పని చేయరండి. వీళ్ళు ఒక సంస్థని నెలకొల్పి ఆ సంస్థకు ఒక అధిపతి, అధినేత అని చెప్పేసి అందరిని కమెంట్ చేస్తుంటారు. మ్యాక్సిమం డిక్టేటర్గా ఉంటారు వీళ్ళు. దీంట్లో కొద్దిగా కఠినత్వం కూడా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు శుక్రాచార్యుడు, రాక్షస గురువు కాబట్టి కొన్ని ఆలక్షణాలు కూడా ఉంటాయి వాళ్ళకి. అంటే కమాండింగ్ పవర్ కానీ, కొన్ని కఠినత్వాలు కానీ, అంటే వాళ్ళ కింది వాళ్ళ మీద డామినేట్ చేయడం కానీ అవి కూడా ఉంటాయి. ఎందుకంటే అవి ఉన్నప్పుడు మాత్రమే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అన్నిటి దగ్గర సున్నితత్వం అంటే పనికిరాదు, అన్ని దగ్గర జాలీకరణ దయ అంటే పనికిరాదు. కొన్ని సమయంలో కటువు కూడా ప్రవర్తించాలి. కాబట్టి అలా కూడా వీళ్ళ ఒక ప్రవర్తన ఉంటూ బ్రహ్మాండంగా ఒక ఉన్నత స్థాయిలో గొప్ప ఎదుగుదలతో ఉంటారు. మ్యాక్సిమం వీలైతే ఇప్పుడు ఈ 2వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళు నీటికి సంబంధించిన వ్యాపారాలు చేయొచ్చు. వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు. అంటే మనకు ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే వాటర్ సంబంధించింది కానీ, లేదా తెలుపు కలర్ సంబంధించిన వస్త్రాలు కానీ, రైస్ కానీ, అంటే ఇవన్నీ కూడా మనకు చంద్రకారకం, చంద్రుకు సంబంధించినటువంటి కారకాలు. అలాగే వీటిల్లో కళాకారులు కూడా బాగుంటారు. వీటిల్లో ఈ సంఖ్యలో పుట్టిన కళాకారులు కూడా చాలా బాగుంటారు. ఎందుకంటే కళలకు అధిపతి చంద్రుడు. ఒక విగ్రహానికి మనం షోడశ కళల్ని మనం ఆపాదిస్తాం, అప్పుడే దాంట్లో ఎనర్జీ వస్తుంది. కాబట్టి చంద్రుడు కూడా షోడశ కళలు ఉంటాయి. మనకి అమావాస్య పూర్ణం మధ్యలో అది 16 రోజులు అట్లా ఉంటుంది, 14-15 రోజులు షోడశ కళలతో రూపొందుంటాడు. కాబట్టి మీరు ఏదైనా సరే ఎంత వీలైతే అంత 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం మూన్ స్టోన్ అనేది ధరించండి. మూన్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది. ముత్యం ధరించవచ్చు, ముత్యం దొరకకపోతే మూన్ స్టోన్ దొరకకపోతే ముత్యం ధరించండి. లేదంటే మాత్రం మూన్ స్టోన్ ధరించే ప్రయత్నం చేయండి. వాటర్ లాగా ఉంటుంది అది స్టోన్, అది ధరించండి. అలాగే 6 సంఖ్య వాళ్ళు మాత్రం శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రాన్ని ధరించే ప్రయత్నం చేయండి. వాళ్ళు మంచి కమాండింగ్ పవర్ వస్తుంది, ఆ జీవితంలో చాలా ఎదుగుతారు. ఓకే, ఈ మనీకి సంబంధించిన కాన్సెప్ట్లు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే మనీకి సంబంధించిన కాన్సెప్ట్ ఏం లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం న్యూమరాలజీ గురించే మాట్లాడుకుంటాం. అవును, ఇక న్యూమరాలజీ గురించి మాట్లాడదు. ఇంకా మళ్ళీ దీనికి మనీ ఏంటి? అప్పుడు మనం వీళ్ళు ఈ వ్యాపారాలు చేస్తే మనం వచ్చినట్టే కదా, నేను చెప్పిన వ్యాపారాలు చేస్తే మనీ వచ్చినట్టే, ఇంకా అంతకంటే ఏం లేదు. దాన్ని మంచి వృద్ధిలోకి వస్తారు. అలాగే వాళ్ళు బోర్ పాయింట్స్ మిషన్స్ కానీ, బోర్వెల్స్ మిషన్స్ కానీ, అంటే వాటర్ సంబంధించే ఏదైనా వాటర్ సంబంధించి కానీ, లేకపోతే తెలుపు కర్ర సంబంధించి మాత్రమే చేయండి. వాళ్ళు మంచిగా కలిసి వస్తుంది వాళ్ళకి. వీలైతే మూన్ స్టోన్ పెట్టుకొని చేయండి.
అప్పుడు మూన్ స్టోన్ పెట్టుకొని చేయండి. అప్పుడు చంద్రశిల అంటాం దాని తెలుగులో, చంద్రశిల అది పెట్టుకుంటే మంచిగా కలిసి వస్తుంది అందరికీ. వీళ్ళకేం 6 సంఖ్య వాళ్ళకేమో వజ్రాన్ని పెట్టుకోండి, బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఓకే, అంటే ఆ నంబర్స్లో అంత పవర్ ఉంటుందా? నేను గతంలో చెప్పాను కదండి, ఏ నెంబర్ వాళ్ళు ఏ ఒక్క గ్రహానికి అధిపతి, ఆ గ్రహానికి సంబంధించిన పనులు చేయడం వల్ల వాళ్ళకి అనుకూలం అవుతుందని శాస్త్రం చెప్తుంది. నేను కాదు, నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసింది చెప్తున్నాను, కానీ అది నా సొంతం ఏది కాదండి. ఇక్కడ నేను ఆల్రెడీ తంత్రాలు కానీ ఇవన్నీ చెప్పడం ఆపేశాను. ఈ జ్యోతిషంలో కూడా నేను ఎక్కువ డెప్త్తో పోలేదు, పైపైన నేను దాన్ని ఒక ఇదిగా చెప్పాను తప్ప, న్యూమరాలజీ కానీ ఈ సంఖ్య వాళ్ళు ఇలా ఉంటారని చెప్పాను, కానీ ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి, ఇలా అవుతుందని నేను ఎక్కడ చెప్పలేదు. మీరు ఎప్పుడు అడిగారు, అది సీరియల్ కాదు, అట్లా వచ్చింది. అవునవును, ఎపిసోడ్ అలా వచ్చింది, ఫ్యాన్సీ నెంబర్ అడిగారు కాబట్టి అది చెప్తున్నాను తప్ప, ఇంకా మన సబ్జెక్ట్ వేరే, అది వేరే. మళ్ళీ దాంట్లో పోతే దాని మీద మన వీడియోలు చాలా చేద్దాం, జ్యోతిషం మీద కానీ తంత్రం మీద కానీ తర్వాత చేద్దాం. ముందు ఈ సబ్జెక్ట్ని మనం ముందుకు తీసుకెళ్దాం. దీంతో చాలా ఈజీగా ఉంది, దీంతో చాలామంది బాగుపడ్డారు. దీన్ని తీసుకెళ్తూ మళ్ళీ దాన్ని కూడా మనం, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం ఎంతవరకు మనం ఇవన్నీ మనకు సత్యం అనే దాని మీద కూడా మనం మనం విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏది చేసినా సరే మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోవు. మన శాస్త్రాలు ఏవైతున్నాయో, పురాణాలు ఏవైతున్నాయో వాటిని మనం బేస్ చేసుకొని నడిచినప్పుడే సమతుల్యంగా మన జీవితం సాగుతుంది, లేకపోతే డిస్టర్బెన్స్ అయిపోతాం అని చెప్పాను. తర్వాత మళ్ళీ వాటి మీద కూడా చేద్దాం మధ్యలో. జ్యోతిషం కావచ్చు, తంత్రం కావచ్చు, వీటన్నిటి మీద కూడా మళ్ళీ చేద్దాం మధ్యలో. ఓకే, సో ఎలా సార్, అంటే వీళ్ళకి సంబంధించిందే ఇంకా ఎటువంటి బిజినెసెస్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే మీరు చెప్పినవి కాకుండా చంద్రుడికి సంబంధించి మొత్తం లిక్విడ్కి సంబంధించి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు, అండ్ రైస్కి సంబంధించింది అన్నారు. తెలుపు కలర్ సంబంధించినవి చేయాలి వాళ్ళంతే, ఇంకా వేరే చేస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. అలాగే వేరే చేసిన వాళ్ళు సక్సెస్ కాలేదంటే కేవలం మనం దీని ఒకదాన్ని బేస్ చేసుకోవద్దు. అంటే గ్రహస్థితిలో, గ్రహ కుండల్లో ఏ గ్రహం ఎక్కడుంది, అతని ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, ఇదంతా చాలా పరిశోధన ఉంటుంది. అలాగే మనకి ఏ స్థానం అంటే 11వ స్థానం ఏదైతుందో అలాంటి స్థానాలు ధనస్థానం అనమంటారు దాన్ని, అంటే లాభస్థానం, అంటే రావడం, అంటే రాబడి ఎలా వస్తుంది, అక్కడ ఏ గ్రహం ఉంది, దాన్ని బట్టి మళ్ళీ అది వేరే చెప్పాల్సి ఉంటుంది. మనం న్యూమరాలజీ మీద, ఈ సంఖ్యల మీద ఏం చేయాలని చెప్పినాం, కానీ వాళ్ళ జాతక కుండలు పరిశీలించినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంది, లాభస్థానం లేదుంది, ధనస్థానం లేదుంది, అక్కడ ఎందుకు మైనస్ అయింది, ఇవన్నీ మళ్ళీ క్యాలిక్యులేషన్ వేరే ఉంటాయి. ఇది ఓరల్గా మాత్రం చెప్పడం, మీరు అడిగారు కాబట్టి చెప్పడం అంతే. అని మనకి ఇది చాలా రకాలు ఉంటుంది. ఇప్పుడు న్యూమరాలజీ ఉంటుంది, పేర్ల మీదకి వెళ్ళి, అక్షరాల మీదకి వెళ్ళి చెప్పేది. న్యూమరాలజీ ఉంటుంది, నెంబర్ల మీదకి వెళ్ళి చెప్పేది. అలాగే అంగ సాముద్రికం ఉంటుంది, అనాటమీ, అంటే బాడీని బట్టి కొన్ని చెప్పేటివి ఉంటాయి, బాడీ అనాటమీని బట్టి చెప్పేటి కొన్ని ఉంటాయి. ఇలా మళ్ళీ హస్త సాముద్రికం అంటూ ఉంటుంది. జ్యోతి 5 రకాలు ఉంటుంది. ఇవన్నీ పరిశీలించాలంటే చాలా డెప్త్కి వెళ్ళాలి. కేవలం మనం న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి నెంబర్ల గురించి చెప్పడం జరిగింది అంతే. ఒకటి గొప్ప శాస్త్రం అండి. ప్రతి దాంట్లో అందరూ అన్నీ సాధించిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే అది కొద్దిగా హార్డ్. మన సబ్జెక్ట్ ఈజీ కాబట్టి మనం ఇవి చెప్పుకుంటూ పోతున్నాం అంతే. డబ్బు, సంపద, ఐశ్వర్యం వీటికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఈ ఎపిసోడ్లో మీరు అంటే ఈ నెంబర్స్లోనే ఏ విధంగా కలిసి వచ్చింది అనేది బాగా చెప్పారు సార్. అక్కడి వరకు ఓకే. గోల్డ్కి ఈ 6కి ఏమైనా సంబంధం ఏమైనా ఉంటుందా? వజ్రం అంటే దాన్ని మించింది ఇంకేముంటుంది, గోల్డ్ కంటే పైనే ఉంటుంది, అది పైచే, గోల్డ్ కంటే పైచే కదా వజ్రం అన్నప్పుడు. ఇంకా గోల్డ్ అయితే అది లెక్కనే లేదు, వాళ్ళకి బ్రహ్మాండంగా సంపాదిస్తారు, గోల్డ్ బాగా సంపాదిస్తారు. వజ్రాన్ని పెట్టుకోండి, వజ్రం బాగా కలిసి వస్తుంది, వాళ్ళకి కమాండింగ్ వస్తుంది, అలాగే పవర్ వస్తుంది, అలాగే మీరు ఏదంటే అది ఎటువాడు ఇనే ఒక శక్తి వస్తుంది, మీ మాట ఎక్కడ పోయినా సాగుతుంది, మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు. అది చెప్పబడింది న్యూమరాలజీ, అది నేను చెప్తున్నాను అంతే. అదే నిజమని కాదని చెప్పాను కదా, మళ్ళీ ఆయన జాతకాన్ని పరీక్షించా అని చెప్పాను. ఇది ఓరల్గా ఈ సబ్జెక్ట్లో ఇంత మటుకు చెప్పగలుగుతాం మనం, అంతకంటే చెప్పలేము మనం. అది మళ్ళీ నేను వజ్రం పెట్టుకున్నాను నాకు కాలేదు అవన్నీ కాంపిటీషన్ నాకు వద్దు, మీరు అడిగారు నేను చెప్తున్నాను అంతే. అనవసరంగా డబ్బులు లేవు, నేను అప్పు చేశాను, మీరు చెప్పినందుకు వజ్రం పెట్టుకున్నాను, నాకేం జరగలేదంటే నేను కారకుండా కాదు. న్యూమరాలజీ శాస్త్రంలో ఏం చెప్పబడ్డో అది మాత్రం నేను చెప్పాను అంతే. అంతకంటే మళ్ళీ కారణాలకు నేను సమాధానాలు చెప్పలేను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను సమాధానాలు చెప్పకుండా కూర్చునే అవసరం నాకు లేదు, ఎంతవరకు సబ్జెక్ట్ వెళ్ళి అంతవరకు ఇస్తానని చెప్పాను. దీని మీద క్వశ్చన్లు వద్దు మళ్ళీ. సో మన ఐడియా ఎప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం వైపే ఉండాలి, అంతే, దాని వైపే ఉండాలి. మీకు ఇవి సహకరిస్తుంది. ఇప్పుడు మూన్ స్టోన్ పెట్టుకోవడం వల్ల మీ పరిస్థితులు అనుకూలం అవుతాయి మీకు అంతే. అలాగే వజ్రం పెట్టుకోవడం వల్ల డిస్టర్బెన్స్ అయింది కొద్దిగా మీకు అనుకూలం అవుతుంది అంతే. మన లైఫ్ని డిస్టర్బెన్స్ చేసుకోకుండా, అంటే నేను ఇంతకుముందు చెప్పాను, జ్యోతిషం అనేది నేత్రం లాంటిది, అంటే దారి చూపించేది, ఒక చుక్కాని లాంటిది. అది మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసుకొని దాని వైపు ప్రయాణం చేస్తాం తప్ప 24 గంటలు జ్యోతిషం, వాస్తు ఇవన్నీ అని చెప్పుకొని సమయం డబ్బు వృధా చేసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను నేను. అదేవిధంగా నేను కూడా ప్రయాణిస్తున్నాను.
కొంతవరకు మనకు అవసరం ఉన్నంత మటు మాత్రం తీసుకోండి. ఎందుకంటే మన లైఫ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు మనకు దారి చూపిస్తుంది జ్యోతిష్యం అనేది. అంతవరకు మాత్రం తీసుకోండి. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. ఎందుకంటే అవన్నీ అనుభవించి మొత్తం అంతా అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితానికి దారి లేని పరిస్థితి ఏర్పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో అంత స్టాండర్డ్గా అంత సరి అయినటువంటి జ్యోతిషులు చెప్పేవాళ్ళు చాలా అరుదండి. అందుకంటే ఇప్పుడు అది శాస్త్రం చదవాలంటే ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు ఎంతో పరిశ్రమ చేయాలి, ఎంతో డబ్బు వెచ్చించాలి, ఎందరో గురువుల దగ్గర తిరగాలి, ఎంతో పరిశోధన చేయాలి. అంత చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్లు రావాలంటే ఏం చేస్తాడు? కూర్చుంటే వస్తారా? రారు. చెప్పండి ఎలా వస్తారు? దానికోసం మళ్ళీ వేరే సాధనాలు చేయాలి, ఆకర్షణాలు ఏవో చేయాలి, అప్పుడు కనుక రారు. ఇవి నేర్చుకున్న విద్య అంతా అప్పుడు ఉపయోగపడుతుంది. దీంట్లో 7-8 సంవత్సరాలు పోతుంది. అట్లాంటి వ్యక్తి మీకు దొరకాలంటే మీ అదృష్టం ఉండాలి కదా. ఇప్పుడు వీధికి ఒక జ్యోతిష్యుడు కానీ ఎవరు ఎంతోమంది బోలెడు తయారైనారు. ఎవరు ఖచ్చితంగా చెప్పగలుగుతాం మనం? ఎవరు చెప్పలేం. మహా పండితులు తల పండిన మేధావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దొరకాలి. అంత ఖచ్చితంగా చెప్పేవాళ్ళు మీకు దొరికినప్పుడు మీకు యోగం మారుతుంది. అది లేనప్పుడు ఏమవుతుంది? అప్పటిదాకా తిరుగుతూనే ఉంటారు, డబ్బు సమయం వేస్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని గుర్తించండి, వెళ్ళండి, వాళ్ళు చెప్పినవి పాటించండి, మీ జీవితాన్ని బంగారమయంగా తయారు చేసుకోండి. అంతవరకు ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.